God wants to keep you by his side always. దేవుడు ఎల్లవేళలా మిమ్మును తన పక్షమున ఉంచుకొనవలెనని ఆయన కోరుచున్నారు. Many times you want God to be at your side. అనేక పర్యాయాలు దేవుడు మీ పక్షాన ఉండాలి అన్నట్టుగా మీరు కోరుకుంటారు. You want God at your side because whenever you call him, you want him to serve you and do everything for you. మీరు ఎందుకు అలాగను కోరుకుంటారంటే మీరు పిలిచినప్పుడల్లా దేవుడు మీ పక్షమున వచ్చి ఆయన మీకోసం సమస్తమైన సేవలు అందించాలని అలాగను కోరుకుంటారు. But కానీ God wants your company, దేవుడు మీ సాహచర్యమును కోరుచూ ఉన్నారు. not expecting anything from you, ఆయన యొద్ద నుంచి ఏది ఆశించే విధానం కాకుండా but just honoring him, కేవలం ఆయనను ఘనపరచుచున్న విధానం, loving him, ఆయనను ప్రేమించుచున్న విధానం, thanking him, ఆయనకు వందనాలు చెప్తూ ఉన్న విధానం, praising him. ఆయనను స్తుతించుచూ ఉన్న విధానం. God wants you to be with him always. దేవుడు ఎల్లవేళలా మీరు ఆయనతో కూడా ఉండవలెనని కోరుచున్నారు. That's what you read in Proverbs 8:30. సామెతల గ్రంథము 8:30లో ఈ సంగతిని మనము చదవగలుగుతాము. It says, I was constantly at his side. నిత్యము నేను ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని లేక నిలిచియుంటిని అంటున్నాడు. I was filled with delight day after day. అను దినము సంతోషించుచు ఆనందము చేత నింపబడుచు ఉంటిని అని చెప్తున్నాడు. Yes, even though you go through sorrow, అవును, మీరు విచారము గుండా వెళ్ళి ఉన్నప్పటికీ కూడా, even though you go through pain, మీరు బాధ గుండా వెళ్తున్నప్పటికీ కూడా, even though you go through criticism from the wicked people, దుష్ట ప్రజలైన వారి చెంత నుంచి విమర్శలు ఎదుర్కొంటూ మీరు వెళ్తూ ఉండి ఉన్నప్పటికీ కూడా, even though you go through financial troubles, మీరు ఆర్థిక సమస్యల గుండా వెళ్తూ ఉన్నప్పటికీ కూడా, yet అయినప్పటికీ when you long more than anything without looking at these things, just to be in the presence of Jesus, అన్నిటికంటే మిన్నగా వీటన్నిటి వైపును చూడకుండా కేవలం యేసు సాన్నిధ్యం మీద మాత్రమే దృష్టిని కేంద్రీకరించి ఉన్నట్లయితే God will make you delight day after day. దేవుడు మిమ్మును అనుదినమును కూడా ఆనందించువారుగా చేయనయ్యున్నారు. Nothing of the world will touch you. లోకపరమైనది ఏదియు కూడా మిమ్మును తాకజాలదు. His heavenly presence will make you delight. ఆయన పరసంబంధమైన సాన్నిధ్యం మిమ్మును ఆ రీతిగా ఆనందింపచేయిచూ ఉంటోంది. He will satisfy you in the river of his delights. ఆయన తన ఆనంద ప్రవాహంలోనిది మీకు త్రాగనిచ్చి మిమ్మును ఆనందింపచేయును. He will never put anything in the world above Jesus. యేసు కంటే మిన్నగా ఈ లోకములో ఇక దేనిని కూడా మీరు ఉంచబోరు. Jesus will be everything. యేసే మీకు సమస్తమై ఉంటారు. Even if you don't have food, మీకు ఆహారము లేకపోయినప్పటికీ కూడా you'll be satisfied by his presence. ఆయన సాన్నిధ్యం చేత మీరు సంతృప్తి పరచబడతారు. That's what David says, I'll be satisfied in your presence. నీ సన్నిధిలో నాకు సంతృప్తి కలదని దావీదు ఆ రీతిగా తెలియచేస్తున్నాడు. I'll be satisfied by your presence. మీ సాన్నిధ్యము చేత నేను ఎల్లప్పుడూ కూడా తృప్తి పరచబడుదును అంటున్నాడు. Oh, that's the greatest satisfaction you can have. అది మీరు కలిగి ఉండగలిగే అత్యంత గొప్ప సంతృప్తి. When you fast and pray, మీరు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు, especially when you enter the second day, third day, ప్రత్యేకంగా మీరు 2వ రోజులోనికి 3వ రోజులోనికి వచ్చి ఉన్నప్పుడు, oh, the longing for food, the longing for the world just leaves you. ఆహారము కొరకైన ఎదురుచూపు ఆశ, లోకము కొరకైన ఎదురుచూపు ఆశ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. You're lost in the presence of Jesus. మీరు యేసు సాన్నిధ్యములో లీనమైపోతారు. That's the delight. అది ఏ ఆనందము. I was filled with delight day after day. అను దినము నేను సంతోషించుచు లేక ఆనందించుచు. No worries of the world will be able to touch you. లోకపరమైన ఏ విచారములు మిమ్మును తాకజాలవు. Problems may be there. సమస్యలుంటే ఉండవచ్చును, They will never touch you. కానీ అవి ఎప్పటికీ మిమ్మును తాకజాలవు. Will you pray, Lord, I must be constantly by your side. మీరు ప్రార్థన చేస్తారా నిరంతరాయంగా, ప్రభువా నేను మీ పక్షమునే ఉండగోరుచున్నాను. That's why the psalmist says, కీర్తనకారుడు ఆ రీతిగా చెప్తూ ఉన్నాడు. Psalm 16 and verse 8, 16వ కీర్తన 8వ వచనములో, I have kept my eyes always on the Lord. సదాకాలము యెహోవా యందు నా గురిని నా దృష్టిని నిలుపుచున్నాను అని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. Not on my promotion, నా యొక్క పదోన్నతి మీద కాదు, not on my fame, నా యొక్క ప్రఖ్యాతి మీద కాదు, not on money, ధనము మీద కాదు, not on what people say. ప్రజలు చెప్తూ ఉన్న వారి అభిప్రాయాల మీద కాదు. Eyes are always upon the Lord. నా దృష్టి ఎల్లప్పుడూ ప్రభు మీదనే ఉండి ఉన్నది. Constantly at his side. నిరంతరాయముగా నా గురి ఆయన మీద నిలిపి ఉన్నాను. And he is on my right hand side. ఆయన నా కుడి పార్శ్వమునందు ఉండి ఉన్నారు. That means you are standing on the left always and
Jesus on the right always. అనగా మీరు ఎల్లవేళలా ఎడమ వైపున, యేసు ఎల్లవేళలా కుడి వైపున ఉండి ఉన్నారన్నమాట. Nothing of the world, no problems of the world will ever shake you. లోకపరమైన ఏ సమస్యలు కూడా మిమ్మల్ని ఎప్పటికీ కంపింపచేయజాలవు. David says, I will never be shaken. దావీదంటున్నాడు, నేను ఎప్పటికీ కదల్చబడను, I will not be shaken. నేను కదల్చబడను అంటున్నాడు. God wants to give you this grace దేవుడు ఈ కృపను మీకు ఇవ్వాలని కోరుచూ ఉన్నారు. when you are in His presence. మీరు ఆయన సాన్నిధ్యములో ఉండి ఉన్నప్పుడు. Proverbs 8:12 says, సామెతలు 8:12 ఏం చెప్తోంది అంటే, God's wisdom will dwell with you. దేవుని జ్ఞానము మీతో కూడా నివాసము చేయును. And 1 Corinthians 1:24 says, మొదటి కొరింథీ 1:24 ఏమని చెప్తోంది అంటే, Christ, the power of God and the wisdom of God will dwell with you. దేవుని శక్తియు దేవుని జ్ఞానమును అయ్యున్న క్రీస్తు మీతో కూడా నివాసము చేయును. James 1:7. యాకోబు 1:17 Every good and perfect gift from heaven will dwell with you. పరమందుండి వచ్చి ప్రతి సంపూర్ణమైన మంచి ఈవియు కూడా మీతో నివాసము చేయును. May God keep you in His presence. దేవుడు మిమ్మును తన సాన్నిధ్యములో ఉంచును గాక. Long for it. ఎదురు చూస్తూ ఉండండి. Live in the presence of Jesus. యేసు సాన్నిధ్యములో జీవించండి. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.